నెల్లూరు జగన్ పర్యటనలో కార్యకర్తలకు నిరాశే మిగిలింది. జగన్ను దగ్గరగా చూడాలని వచ్చిన కార్యకర్తలకు ఆశాభంగం కలిగింది. పార్టీ నేతల సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. నెల్లూరు సిటీ నియోజకవర్గం ద్వితీయ శ్రేణి నాయకులకైతే శృంగభంగం తప్పలేదు. ఒకవైపు పోలీస్ ఆంక్షలు, మరోవైపు నాయకత్వ లోపాలతో సామాన్య కార్యకర్తల నుంచి ద్వితీయ శ్రేణి నాయకుల వరకు ఇబ్బందులు పాలయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ఓ వివాహానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా కనుపర్తిపాడు హైస్కూల్లో హెలిప్యాడ్ కోసం ఏర్పాట్లు చేశారు. అధినేత వస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగన్ వస్తున్నది ఒక ప్రైవేట్ కార్యక్రమానికే అయినా కార్యకర్తలు రావాలంటూ కాకాని పిలుపునివ్వడంతో అనేక మంది జగన్ వీరాభిమానులు కనుపర్తిపాడు హైస్కూల్ ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే జగన్కు స్వాగతం పలికేందుకు సర్వేపల్లి నియోజకవర్గంలోని కొందరి నాయకులకు నియోజకవర్గ స్థాయి నాయకులు ఒక్కొక్కరికి మాత్రమే పోలీసులు అనుమతి ఇవ్వడంతో ముందుగానే వైసీపీ కార్యాలయం నుంచి ఒక లిస్ట్ పోలీసులకు అందించారు. ఆ లిస్టులో కేవలం మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పేర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర నిరాశ నాయకత్వంపై ఆక్రోశానికి గురైంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మరి కార్పొరేటర్ స్థాయి వ్యక్తులకు కూడా జగన్కు స్వాగతం పలికే కార్యక్రమానికి అవకాశం ఇవ్వలేదు. ఒకవైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లేని లోటు ఈ పర్యటనలో కార్యకర్తలకు స్పష్టంగా కనిపించింది. జగన్కు స్వాగతం పలికేందుకు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తితో వచ్చిన అనేక మంది కనపర్తిపాడు హైస్కూల్ గేట్ల దగ్గర పోలీసులను బ్రతిమలాడుకుంటూ ఇబ్బంది పడ్డ పరిస్థితి. మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులది కూడా ఇదే పరిస్థితి. ప్రభాకర్ రెడ్డితో భారీగా కార్యకర్తలు వచ్చినా లోపలికి మాత్రం ఆదాల కొండ్రెడ్డికి మాత్రమే ప్రవేశం లభించింది. ఇక ఆత్మకూరు, కోవూరు, కావలి నియోజకవర్గాల కార్యకర్తల పరిస్థితి అగమ్య గోచరం. దీనికి తోడు జగన్ పర్యటన కవర్ చేయాలంటూ వైసీపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కనీసం జగన్ హెలిప్యాడ్ కవర్ చేసేందుకైనా వెళ్దామని కనిపర్తిపాడు హైస్కూల్ కు చేరుకుంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రవేశం లేదంటూ గేటు దగ్గర కాపలా ఉన్న కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి తెగేసి చెప్పారు. కేవలం సాక్షి మీడియాను మాత్రమే కాకాని గోవర్ధన్ రెడ్డి లోనికి పంపేమన్నారు. మిగిలిన వారెవ్వరికీ లోనికి అనుమతి లేదంటూ కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. దీంతో మీడియా సహితం జగన్ పర్యటన కవర్ చేసేందుకు కనుపర్తిపాడు హైస్కూల్ గేటు దగ్గర పోలీసుల చీత్కారాలకు గురి అవుతూ వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ పార్టీకి 3 ఏళ్ల తర్వాత అధికారం వస్తుందో రాదో దేవుడికే ఎరుక. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కార్యకర్తల పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తే ఇక అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. వైసీపీ నాయకత్వానికి కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితి ఇప్పుడే కనిపించడం లేదంటే ఇక అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.